Hello students, welcome to online class. This is lecture number 19. Now in this video we will discuss remaining DOM traversing methods. The method name is prev. The prev method returns the previous sibling element of the selected element. ఈ prev అనే మెథడ్ ప్రీవియస్ సిబ్లింగ్ ఎలిమెంట్ని మీకు రిజల్ట్గా రిటర్న్ చేస్తుంది. Simply it returns the previous sibling element. Okay, this method traverse backwards అంటే backwards traverse అయ్యి ఆ backward traversing లో previous sibling element ని మీకు రిజల్ట్ గా ఇస్తుంది. Now syntax $of selector dot prev of filter. Here filter parameter is optional. Okay, specifies a selector expression to narrow down the previous sibling search. అంటే ఫిల్టర్ అనే పారామీటర్ ఇక్కడ ఆప్షనల్ పారామీటర్. ఈ ఆప్షనల్ పారామీటర్ ఏం చేస్తుందంటే మీకు వచ్చే రిజల్ట్ని మీకు కావలసిన విధంగా ఫిల్టర్ చేసి ఇస్తుంది. దిస్ ఈజ్ ఆప్షనల్ పారామీటర్. ఇట్ నారో డౌన్ ద సెర్చ్ అంటే సెర్చ్ ఐటమ్స్ని తగ్గిస్తుంది, మీకు నచ్చిన విధంగా ఐటెంని ఫైండ్ అవుట్ చేసి ఇస్తుంది. నా ఒకసారి మీరు ఇక్కడ కింద అబ్జర్వ్ చేయండి, డయాగ్రామ్లో వెబ్ టెక్నాలజీస్ అని చెప్పి నేను ఇక్కడ లైన్గా రాశానండి. చూడండి, ఇక్కడ జావా స్క్రిప్ట్కి నేను ఏం చేశానంటే ఒక బాక్స్ ఇచ్చాను. నేను కరెంట్గా ఈ ఐటెంని కన్సిడర్ చేసుకుంటున్నాను. ఈ ఐటెం యొక్క ఇండెక్స్ ఎంత అవుతుందంటే 3 అవుతుందండి. ఇప్పుడు చూడండి, ఎగ్జాంపుల్ నేను ఎలా రాశానంటే $of సెలెక్టర్ ప్లేస్లో li:(eq(3) అన్నాను. $li:(eq(3) అంటే ఈ ఐటెం జావా స్క్రిప్ట్ అనే ఐటెం. .prev అన్నాను. .prev అంటే మీకు దీని ప్రీవియస్ సిబ్లింగ్ ఎవరండి? దీని ప్రీవియస్ సిబ్లింగ్ ఎవరో బూట్ స్ట్రాప్. కాబట్టి మీకు ఏమొస్తుందంటే బూట్ స్ట్రాప్ అనేది రిజల్ట్గా వస్తుంది. చూడండి, ఈ యూఎల్ ట్యాగ్లో ఉండే ఎల్ఐ ఐటమ్స్ అన్నీ ఉన్నాయి కదండి. సో ఈ ఎల్ఐ ఐటమ్స్ అన్నిటికీ పేరెంట్ ఎవరో యూఎల్. సో ఏ ఎలిమెంట్స్ అయితే సేమ్ పేరెంట్ కలిగి ఉంటాయో వాటిని మనం ఏమంటాం సిబ్లింగ్స్ అంటాం. అంటే ఈ జావా స్క్రిప్ట్కి ఈ పైన రాసినవన్నీ సిబ్లింగ్స్ అవుతాయి, అలాగే కింద ఉండేవి కూడా ఏమవుతాయంటే సిబ్లింగ్స్ అవుతాయి. ఇప్పుడు ప్రివ్ అన్నప్పుడు $of li:(eq(3)prev అన్నప్పుడు దీని ప్రీవియస్ సిబ్లింగ్ ఈ జావా స్క్రిప్ట్కి ప్రీవియస్గా ఎవరు ఉన్నారో బూట్ స్ట్రాప్. కాబట్టి బూట్ స్ట్రాప్ మీకు రిజల్ట్గా వస్తుంది. ఓకే, నెక్స్ట్ పాయింట్ చూడండి, నెక్స్ట్ మెథడ్ చూడండి, ప్రివ్ ఆల్. దిస్ మెథడ్ రిటర్న్స్ ఆల్ ప్రీవియస్ సిబ్లింగ్ ఎలిమెంట్స్ ఆఫ్ ద సెలెక్టెడ్ ఐటమ్. చూడండి, దిస్ మెథడ్ రిటర్న్స్ ఆల్ ద ప్రీవియస్ సిబ్లింగ్ ఎలిమెంట్స్ ఆఫ్ ద సెలెక్టెడ్ ఎలిమెంట్. అంటే ఈ మెథడ్ మీకు ప్రీవియస్గా ఉండే అన్ని సిబ్లింగ్స్ని రిజల్ట్గా మీకు రిటర్న్ చేస్తుంది. సో ఆల్రెడీ మీకు తెలుసు, సిబ్లింగ్స్ అంటే సిబ్లింగ్ ఎలిమెంట్స్ ఆర్ ఎలిమెంట్స్ దట్ షేర్ ద సేమ్ పేరెంట్. అంటే ఒకే పేరెంట్ కలిగిన ఎలిమెంట్స్ అన్నిటిని మనం ఏమంటాం సిబ్లింగ్స్ అంటాం. ఈ ప్రివ్ ఆల్ అనే మెథడ్ ప్రీవియస్గా ఉండే అన్ని సిబ్లింగ్స్ని మీకు రిజల్ట్గా ఇస్తుంది. ఓకే, నా ఇక్కడ చూడండి, సింటాక్స్ చూడండి, $of selector dot prev all of filter. Here filter is also an optional parameter. By using filter method, by using filter parameter, you can narrow down the search and also ఫిల్టర్ ద రిజల్ట్ సెట్. అంటే ఫిల్టర్ అనే ఆప్షన్ ఉపయోగించి మీరు ఏం చేయొచ్చు అంటే మీకు నచ్చిన విధంగా ప్రీవియస్ సిబ్లింగ్స్ని ఫిల్టర్ చేసుకోవచ్చు. ఒకసారి చూడండి, ఇక్కడ నేను ఏం రాశాను చూడండి, సేమ్ లిస్ట్ ఉందండి. $of li:(eq(3). eq(3) అంటే ఎవరో జావా స్క్రిప్ట్. .prev all అన్నాం. ప్రివ్ ఆల్ అంటే ఈ ఎలిమెంట్కి ముందు ఉండే అన్ని సిబ్లింగ్స్, ప్రీవియస్గా ఉండే అన్ని సిబ్లింగ్స్ ఏమేమి వస్తాయంటే HTML, CSS, బూట్ స్ట్రాప్. చూడండి, బూట్ స్ట్రాప్, CSS, HTML ఆ 3 వస్తాయండి. దీనికి మనం ప్రివ్ అంటే ముందు ఎలిమెంట్ వస్తుంది. ప్రివ్ ఆల్ అంటే ప్రీవియస్గా ఉండే అన్ని సిబ్లింగ్స్ ఏమేమి వస్తాయి, బూట్ స్ట్రాప్, CSS, HTML అవి మీకు రిజల్ట్గా వస్తాయి. ప్రివ్ ఆల్ అనే మెథడ్ ప్రీవియస్గా ఉండే అన్ని సిబ్లింగ్స్ని మీకు రిటర్న్ చేస్తుంది. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మెథడ్ చూడండి, ప్రివ్ అంటిల్. దిస్ మెథడ్ రిటర్న్స్ ఆల్ ప్రీవియస్ సిబ్లింగ్ ఎలిమెంట్స్ బిట్వీన్ the selector and stop.
ఈ ప్రివ్ అంటిల్ అనే మెథడ్ మీకు ఒక ఎలిమెంట్కి సంబంధించిన ప్రీవియస్గా ఉండే సిబ్లింగ్ ఎలిమెంట్స్ని రిటర్న్ చేస్తుంది. ఎక్కడి నుంచి అంటే సెలెక్టార్ నుంచి మొదలుపెట్టి స్టాప్ వరకు ఉండే ప్రీవియస్ సిబ్లింగ్స్ని రిటర్న్ చేస్తుంది. దిస్ మెథడ్ ట్రావెర్స్ బ్యాక్వర్డ్స్ అలాంగ్ సిబ్లింగ్స్ ఆఫ్ డామ్ ఎలిమెంట్స్. అంటే ఇది బ్యాక్వర్డ్ డైరెక్షన్లో ట్రావెల్స్ అవుతూ ప్రీవియస్గా ఉండే సిబ్లింగ్స్ని ఒక స్టాప్ అనే పారామీటర్ని బేస్ చేసుకుని మీకు రిటర్న్ చేస్తుంది. నౌ సింటాక్స్ చూడండి, $సెలెక్టార్ డాట్ ప్రివ్ అంటిల్ ఆఫ్ అని చెప్పి సెలెక్ట్ స్టాప్ ఫిల్టర్ $సెలెక్టార్ డాట్ ప్రివ్ అంటిల్ ఆఫ్ స్టాప్ filter. Here stop is also an optional parameter. It is a selector expression or jQuery object indicating where to stop the search for previous matching sibling elements. అంటే ఇక్కడ స్టాప్ అనేది కూడా ఆప్షనల్ పారామీటర్. ఇది ఒక సెలెక్టర్ ఎక్స్ప్రెషన్ కానీ లేదా jQuery ఆబ్జెక్ట్ కానీ అవుతుంది. సో ఇక్కడ స్టాప్ అనే పారామీటర్ ఎందుకు ఉపయోగిస్తాం అంటే మనం ప్రీవియస్గా ఉండే సిబ్లింగ్స్ని సెర్చ్ చేసేటప్పుడు ఎక్కడి వరకు సెర్చ్ చేయాలి, ఆ సెర్చింగ్ అనేది ఎక్కడ స్టాప్ చేయాలో స్పెసిఫై చేసేదే ఈ పారామీటర్. ఓకే, హియర్ సెర్చింగ్ అనేది ఎక్కడ ఆగిపోవాలో స్పెసిఫై చేసే పారామీటర్ ఏంటండి, స్టాప్ పారామీటర్. నౌ హియర్ ఫిల్టర్ పారామీటర్ ఈజ్ ఆల్సో అన్ ఆప్షనల్ పారామీటర్. ఈ ఫిల్టర్ పారామీటర్ ఉపయోగించి మీరు వచ్చే రిజల్ట్ని మీకు కావలసిన విధంగా ఫిల్టర్ చేసుకోవచ్చు. ఇట్ విల్ నారో డౌన్ యువర్ సెర్చ్. నో ఇప్పుడు చూడండి, కింద ఉండే ఎగ్జాంపుల్ చూడండి, నేను ఎలా రాశాను, $li:(eq3). సో eq3 అంటే మీకు ఎవరండి, HTMLకి ఇండెక్స్ 0, దీని ఇండెక్స్ 1, దీని ఇండెక్స్ 2, జావా స్క్రిప్ట్కి వచ్చి ఇండెక్స్ 3. $li:(eq3) అంటే మీకు 4th ఎలిమెంట్ జావా స్క్రిప్ట్ అండి. .priv until $li:(eq0) అంటే ప్రీవియస్గా ఉండే సిబ్లింగ్స్ని సెర్చ్ చేయమని. ఇక్కడ స్టాప్ ప్లేస్లో నేను ఏం రాశానండి, $li:(eq0) అన్నాను. అంటే ప్రీవియస్గా ఉండే సిబ్లింగ్స్ని ఎక్కడి వరకు తీసుకోమంటున్నాడంటే ఇండెక్స్ 0 వరకు, ఇండెక్స్ 0 ముందు వరకు సెర్చ్ చేయమంటున్నాడు. కాబట్టి ఇండెక్స్ 0 ముందు వరకు అంటే మీకు ఏమేమి వస్తాయంటే బూట్ స్ట్రాప్, CSS మీకు రిజల్ట్గా వస్తాయి. ఓకే, సో ప్రివ్ అంటిల్ ఆఫ్ $li:(eq0) అంటే హియర్ సెర్చింగ్ అనేది ఎక్కడ స్టాప్ అవుతుందంటే ఇండెక్స్ 0 దగ్గర ఆగిపోతుంది. ఇండెక్స్ 0 ముందు వరకు ఉండే ఎలిమెంట్స్, ఇండెక్స్ 0 ముందు వరకు అంటే చూడండి, జావా స్క్రిప్ట్ బేస్ మనకి 0 ముందు వరకు సెర్చ్ చేయమన్నాం, 0 వరకు అంటే బూట్ స్ట్రాప్, CSS మీకు రిజల్ట్గా వస్తాయి. నెక్స్ట్ మెథడ్ చూడండి, నెక్స్ట్ మెథడ్ పేరు వచ్చి నెక్స్ట్ అండి. దిస్ మెథడ్ రిటర్న్స్ ద నెక్స్ట్ సిబ్లింగ్ ఎలిమెంట్ ఆఫ్ ద సెలెక్టెడ్ ఎలిమెంట్. ఈ నెక్స్ట్ అనే మెథడ్ దాని తర్వాత ఉండే ఇమీడియట్ సిబ్లింగ్ ఎలిమెంట్ని మీకు రిజల్ట్గా ఇస్తుంది. ఇక్కడ ట్రావెర్సింగ్ అనేది ఫార్వర్డ్ డైరెక్షన్లో జరుగుతుంది. హియర్ ట్రావెర్సింగ్ ఈజ్ డన్ ఇన్ ఫార్వర్డ్ డైరెక్షన్ అలాంగ్ ద నెక్స్ట్ సిబ్లింగ్ ఆఫ్ డామ్ ఎలిమెంట్స్. అంటే డామ్ ఎలిమెంట్స్లో మీకు ఇక్కడ ట్రావెల్సింగ్ అనేది ఫార్వర్డ్ డైరెక్షన్లో జరుగుతుందండి. ప్రివ్ అన్నప్పుడు బ్యాక్వర్డ్ డైరెక్షను, నెక్స్ట్ అన్నప్పుడు ఫార్వర్డ్ డైరెక్షన్. నో సింటాక్స్ చూడండి, $సెలెక్టార్ డాట్ నెక్స్ట్ విత్ ఇన్ బ్రాకెట్లో ఫిల్టర్ ఇప్పుడు కూడా ఆప్షనల్ పారామీటరే. సో ఎందుకంటే రిజల్ట్ని మీకు నచ్చిన విధంగా ఫిల్టర్ చేసుకోవడానికి. సో ఇక్కడ రాసిన నెక్స్ట్ అనే మెథడ్ ఇమీడియట్ సిబ్లింగ్, మన కరెంట్గా ఏ ఎలిమెంట్ని అయితే స్పెసిఫై చేస్తామో ఆ ఎలిమెంట్ తర్వాత ఉండే ఇమీడియట్ సిబ్లింగ్ని మీకు రిజల్ట్గా ఇస్తుంది. చూడండి, ఇప్పుడు $li:(eq3). $li:(eq3) అంటే ఎవరంటే జావా స్క్రిప్ట్. నెక్స్ట్ అన్నాం, నెక్స్ట్ అంటే దీని తర్వాత ఉండే ఇమీడియట్ సిబ్లింగ్ ఎవరండి, jQuery. కాబట్టి మీకు రిజల్ట్ ఏమవుతుందంటే jQuery అవుతుంది. సో ఇమీడియట్ సిబ్లింగ్ని ఇస్తుందండి. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి, నెక్స్ట్ అనే మెథడ్. తర్వాత మెథడ్ చూడండి, నెక్స్ట్ ఆల్. దిస్ మెథడ్ రిటర్న్స్ ఆల్ నెక్స్ట్ సిబ్లింగ్ ఎలిమెంట్స్ ఆఫ్ ద సెలెక్టెడ్ ఎలిమెంట్స్. అంటే కరెంట్ ఎలిమెంట్ని మనం పెట్టుకుని నెక్స్ట్ ఆల్ మెథడ్ని కాల్ చేసినప్పుడు ఆ ఎలిమెంట్ తర్వాత ఉండే అన్ని సిబ్లింగ్ ఎలిమెంట్స్ని, ఆల్ సిబ్లింగ్ ఎలిమెంట్స్ టు ద నెక్స్ట్ ఆర్ రిటర్న్డ్.
This method returns all next sibling elements of the selected element. This method also traverses in forward direction. Here filter is also an optional parameter. It filters the result set. Now చూడండి నేను ఇలా రాశానండి, ఇక్కడ లిస్ట్ ఉంది కదా, $li:(eq(3) డాట్ నెక్స్ట్ ఆల్ అని అనండి. ఎప్పుడైతే ఇలా రాశానో జావా స్క్రిప్ట్ తర్వాత ఉండే నెక్స్ట్ సిబ్లింగ్స్ ఏవే ఉన్నాయండి, jQuery, AngularJS, React.js ఈ మూడు కూడా మీకు రిటర్న్ చేస్తుంది. $li:(eq(3) అంటే ఎవరండి, జావా స్క్రిప్ట్. డాట్ నెక్స్ట్ ఆల్ అంటే ఈ నెక్స్ట్ ఆల్ అనే మెథడ్ జావా స్క్రిప్ట్ తర్వాత ఉండే అన్ని సిబ్లింగ్స్ని మీకు రిజల్ట్గా ఇస్తుంది. ఇట్ రిటర్న్స్ ఆల్ నెక్స్ట్ సిబ్లింగ్స్. సో ఎవరెవరండి, jQuery, AngularJS, React.js ఇవి మీకు రిజల్ట్గా వస్తాయండి. నెక్స్ట్ మెథడ్ చూడండి, నెక్స్ట్ అంటిల్. దిస్ మెథడ్ రిటర్న్స్ ఆల్ నెక్స్ట్ సిబ్లింగ్ ఎలిమెంట్స్ బిట్వీన్ ద సెలెక్టార్ అండ్ స్టాప్. దిస్ మెథడ్ ట్రావర్స్ ఫార్వర్డ్ అలాంగ్ సిబ్లింగ్స్ ఆఫ్ DOM ఎలిమెంట్స్. సో ఈ నెక్స్ట్ అంటిల్ మెథడ్ కూడా ఏం చేస్తుందంటే నెక్స్ట్ సిబ్లింగ్ ఎలిమెంట్స్ని మీకు రిజల్ట్గా ఇస్తుంది. సో ఇక్కడ కూడా మనం ప్రివ్ అంటిల్లో చెప్పిన విధంగా స్టాప్ పారామీటర్ని మనం స్పెసిఫై చేయాలి. సో స్టాప్ పారామీటర్ని స్పెసిఫై చేసినప్పుడు ఇక్కడ సెర్చింగ్ అనేది ఫార్వర్డ్ డైరెక్షన్లో జరుగుతుంది కాబట్టి ఈ స్టాప్ పారామీటర్ వరకు సెర్చింగ్ జరుగుతుంది. అంటే స్టాప్ పారామీటర్ మీకు ఏం చెప్తుందంటే ఏ పాయింట్ దగ్గర మనం సెర్చింగ్ అనేది ఆఫ్ చేయాలో, ఏ పాయింట్ దగ్గర మనం సెర్చింగ్ అనేది స్టాప్ చేయాలో స్పెసిఫై చేసే పారామీటర్ ఏంటంటే స్టాప్ పారామీటర్. ఓకే, దిస్ మెథడ్ ఆల్సో రిటర్న్ నెక్స్ట్ సిబ్లింగ్స్ అప్ టు ద సెలెక్టార్ అండ్ స్టాప్ పారామీటర్. ఓకే, నౌ సింటాక్స్ చూడండి. హియర్ స్టాప్ అండ్ ఫిల్టర్, దీస్ టూ ఆర్ ఆప్షనల్ పారామీటర్స్. సో స్టాప్ అనే పారామీటర్ ఏం చెప్తుంది, ఆప్షనల్ పారామీటర్. స్టాప్ అనేది కూడా సెలెక్టార్ ఎక్స్ప్రెషన్ అవ్వచ్చు లేదా jQuery ఆబ్జెక్ట్ అవ్వచ్చు. ఏం ఇండికేట్ చేస్తుందంటే వేర్ టు స్టాప్ ద సెర్చ్, ఏ పాయింట్ దగ్గర మనం సెర్చింగ్ అనేది స్టాప్ చేయాలో చెప్పే పారామీటర్ ఏంటంటే స్టాప్. ఇక్కడ ఫిల్టర్ పారామీటర్ ఎందుకంటే మీకు ఇచ్చే సిబ్లింగ్స్లో మీకు నచ్చిన విధంగా ఫిల్టర్ చేసుకోవాల్సి వచ్చినప్పుడు మనం ఫిల్టర్ అనే పారామీటర్ను వాడతాం. అంటే రిజల్ట్ సెట్ని మీకు నచ్చిన విధంగా కస్టమైజ్ చేసుకోవడానికి ఇక్కడ ఫిల్టర్ పారామీటర్ని ఉపయోగిస్తాం. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇఫ్ బోత్ పారామీటర్స్ ఆర్ ఎంప్టీ అంటే రెండు పారామీటర్స్ కూడా మీరు ఇవ్వకపోతే ఇట్ విల్ రిటర్న్ ఆల్ నెక్స్ట్ సిబ్లింగ్ ఎలిమెంట్స్. ఒకవేళ మీరు స్టాప్ ఫిల్టర్ రెండు స్పెసిఫై చేయకపోతే మొత్తం సిబ్లింగ్ ఎలిమెంట్స్ అన్నిటినీ కూడా నెక్స్ట్ సిబ్లింగ్ ఎలిమెంట్స్ అన్నిటినీ కూడా మీకు ఇది రిజల్ట్గా రిటర్న్ చేస్తుంది. దీని తర్వాత మెథడ్ చూడండి, సిబ్లింగ్స్. దిస్ మెథడ్ రిటర్న్స్ ఆల్ సిబ్లింగ్ ఎలిమెంట్స్ ఆఫ్ ద సెలెక్టెడ్ ఎలిమెంట్. అంటే కరెంట్ ఎలిమెంట్కి సంబంధించిన మొత్తం సిబ్లింగ్ ఎలిమెంట్స్ ఎయిదర్ ఫార్వర్డ్ డైరెక్షన్లో, బ్యాక్వర్డ్ డైరెక్షన్లో, అంటే దాని ముందు ఉండే సిబ్లింగ్స్, దాని తర్వాత ఉండే సిబ్లింగ్స్ మొత్తం కావాలనుకుంటే మనం సిబ్లింగ్స్ అనే మెథడ్ని కాల్ చేయాలి. దిస్ మెథడ్ రిటర్న్స్ ఆల్ సిబ్లింగ్ ఎలిమెంట్స్ ఆఫ్ ద సెలెక్టెడ్ ఎలిమెంట్. అంటే కరెంట్ ఎలిమెంట్ అంటే మనం చెప్పే సెలెక్టార్కి సంబంధించిన ప్రీవియస్ సిబ్లింగ్స్ని, నెక్స్ట్ సిబ్లింగ్స్ని మొత్తం రిటర్న్ చేస్తుంది. దిస్ మెథడ్ ట్రావర్స్ బోత్ ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్ డైరెక్షన్. ఓకే, నౌ సింటాక్స్ చూడండి, $selector.siblings of filter. సో ఈ విధంగా రాయాలి. నువ్వు ఇక్కడ ఫిల్టర్ పారామీటర్ ఆప్షనల్ పారామీటర్ ఉపయోగించి మనం ఏం చేయొచ్చు అంటే మనకు వచ్చే రిజల్ట్ సెట్ని మనకు నచ్చిన విధంగా కస్టమైజ్ చేసుకోవచ్చు లేదా ఫిల్టర్ చేయొచ్చు. నౌ నెక్స్ట్ మెథడ్ చూడండి, స్లైస్. మెథడ్ నేమ్ చూడండి, స్లైస్. దిస్ మెథడ్ సెలెక్ట్స్ ఏ సబ్సెట్ ఆఫ్ ఎలిమెంట్స్ బేస్డ్ ఆన్ ఇట్స్ ఇండెక్స్. సో ఈ స్లైస్ అనే మెథడ్ సబ్సెట్ ఆఫ్ ఎలిమెంట్స్ని ఫైండ్ అవుట్ చేస్తుంది. ఒక లార్జ్ సెట్ ఆఫ్ ఎలిమెంట్స్లోంచి మీకు కావలసిన సబ్సెట్ని ఎక్స్ట్రాక్ట్ చేయడానికి మనకి స్లైస్ అనే మెథడ్ని ఉపయోగిస్తాం. ఇక్కడ ఈ స్లైస్ అనే మెథడ్ ఇండెక్స్ని బేస్ చేసుకుని సబ్సెట్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తుంది. ద ఇండెక్స్ పారామీటర్ ఆల్వేస్ స్టార్ట్స్ ఫ్రమ్ 0. నౌ దీని సింటాక్స్ చూడండి, $selector.slice of start, stop. సో ఈ స్లైస్ అనే మెథడ్ రెండు పారామీటర్స్ తీసుకుంటుంది. ఒక పారామీటర్ వచ్చి స్టార్ట్, రెండో పారామీటర్ వచ్చి స్టాప్. నౌ పారామీటర్ స్టార్ట్ ఈజ్ ద రిక్వైర్డ్ పారామీటర్, ఖచ్చితంగా స్పెసిఫై చేయాలి.
ఓకే, సో ఈ మెథడ్ ఎందుకు? సబ్సెట్ని ఎక్స్ట్రాక్ట్ చేయడానికి. సో స్టార్ట్ అనే పారామీటర్ ఏం స్పెసిఫై చేస్తుందంటే వేర్ టు స్టార్ట్ ద సెలెక్షన్ ఆఫ్ ఎలిమెంట్స్, అంటే ఆ సబ్సెట్లోకి మనం ఎలిమెంట్స్ని ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి. స్పెసిఫైస్ వేర్ టు స్టార్ట్ ద సెలెక్షన్, అంటే సెలెక్షన్ ఆఫ్ ఎలిమెంట్స్ని ఎక్కడి నుంచి బిగిన్ చేయాలో చెప్పేదే ఏంటంటే స్టార్ట్ పారామీటర్. ఇండెక్స్ ఎప్పుడు ఎక్కడి నుంచి బిగిన్ అవుతుందండి? 0 నుంచి బిగిన్ అవుద్ది. నెక్స్ట్ స్టాప్ పారామీటర్ వచ్చి ఆప్షనల్ పారామీటర్, స్పెసిఫైస్ వేర్ టు ఎండ్ ద సెలెక్షన్ ఆఫ్ ఎలిమెంట్స్, అంటే ఏ పాయింట్ దగ్గర మనం సెలక్షన్ని ఎండ్ చేయాలి చెప్పే పారామీటర్ అంటే స్టాప్. ఒకవేళ స్టాప్ పారామీటర్ కనుక ఒమిట్ చేసినట్లయితే ఇక్కడ సెలక్షన్ అనేది చివరి వరకు కూడా కొనసాగుతుంది. ఓకే, నౌ ఇప్పుడు ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ మన డాక్యుమెంట్లో 10 పారాగ్రాఫ్లు ఉన్నాయనుకుందాం. మొదటి పారాగ్రాఫ్కి ఇండెక్స్ వచ్చి 0, రెండో పారాగ్రాఫ్కి ఇండెక్స్ 1, మూడో పారాగ్రాఫ్కి ఇండెక్స్ 2, ఈ విధంగా మీకు కంటిన్యూ అవుతుంది. ఇక్కడ రాసిన స్టేట్మెంట్ చూడండి, $p.slice of 0,51. ఎప్పుడైతే ఇలా రాసామో మీకు మీరు చెప్పిన 10 పారాగ్రాఫ్ల్లో ఎన్ని పారాగ్రాఫ్లు సెలెక్ట్ అవుతాయంటే 5 పారాగ్రాఫ్లు సెలెక్ట్ అవుతాయండి. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అంటే ఇండెక్స్ 0 నుంచి మొదలుపెట్టి ఇండెక్స్ 4 వరకు, అంటే 5 ముందు వరకు ఉండే మొత్తం పారాగ్రాఫ్లన్నింటినీ కూడా సెలెక్ట్ చేసి మీకు ఆ సబ్సెట్ని రిటర్న్ చేస్తుంది. ఇట్ ఎక్స్ట్రాక్ట్ ద సబ్సెట్ ఆఫ్ పారాగ్రాఫ్స్ ఫ్రమ్ ఇండెక్స్ 0 టు ఇండెక్స్ 5, అంటే ఇండెక్స్ 0 నుంచి మొదలుపెట్టి ఇండెక్స్ 5 ముందు వరకు, అంటే 5 దగ్గర ఉన్నది అయితే రాదండి, ఇండెక్స్ 4 వరకు వస్తుంది. ఓకే, స్లైస్ మెథడ్ ఉపయోగించి మనం ఒక లార్జ్ సెట్ నుంచి ఒక సబ్సెట్ని ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు. ఇక్కడ స్టార్ట్ పారామీటర్ వచ్చేటప్పటికి ఏం చెప్తుందంటే మనం సెలక్షన్ అనేది ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి. సో ఇక్కడ సెలక్షన్ ఎక్కడి నుంచి మొదలు పెట్టామంటే 0 నుంచి మొదలు పెట్టాం, అంటే ఫస్ట్ పారాగ్రాఫ్ ఎక్కడ ఎండ్ చేసాం? 5 దగ్గర ఎండ్ చేసాం. సో ఎప్పుడైతే 0,5 అన్నాం కాబట్టి 5 ముందు వరకు, అంటే 0 నుంచి మొదలుపెట్టి ఇండెక్స్ 0 నుంచి మొదలుపెట్టి ఇండెక్స్ 4 వరకు ఉండే అన్ని పారాగ్రాఫ్లు మీకు రిటర్న్ అవుతాయి. ఓకే, మెథడ్ పేరు వచ్చి స్లైస్. నెక్స్ట్ మెథడ్ చూడండి, యాడ్. దిస్ మెథడ్ యాడ్స్ ఎలిమెంట్స్ టు అన్ ఎగ్జిస్టింగ్ గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్. సో ఈ యాడ్ అనే మెథడ్ ఏం చేస్తుందంటే ఎగ్జిస్టింగ్ గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్కి కొత్త ఎలిమెంట్స్ని యాడ్ చేస్తుంది. సింప్లీ దిస్ మెథడ్ యాడ్స్ న్యూ ఎలిమెంట్స్ టు ద ఎగ్జిస్టింగ్ గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్. హియర్ కాంటెక్స్ట్ ఈస్ ద optional parameter. Context is the optional parameter. This method adds elements on the whole document or just inside context elements if the context parameter is specified. అంటే context parameter specify చేసినప్పుడు దాన్ని బేస్ చేసుకుని మీకు యాడ్ మెథడ్ అని ఏం చేస్తుందంటే గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్కి కొత్త ఎలిమెంట్స్ని యాడ్ చేస్తుంది. నౌ హియర్ ఎలిమెంట్ ఈజ్ ద రిక్వైర్డ్ పారామీటర్, ఖచ్చితంగా రిక్వైర్డ్ పారామీటర్. సో ఇక్కడ ఎలిమెంట్ ఏమవచ్చు అంటే ఏదో ఒక ట్యాగ్ అవ్వచ్చండి, లేదా సెలెక్టార్ ఎక్స్ప్రెషన్ అవ్వచ్చు. ఓకే, మనం ఏ ట్యాగ్, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక ట్యాగ్ని కనుక స్పెసిఫై చేసినట్లయితే ఆ ట్యాగ్స్ అనేవి సెలక్షన్కి యాడ్ అవుతాయి. ఓకే, కాంటెక్స్ట్ అనేది ఆప్షనల్ పారామీటర్. నా ఎగ్జాంపుల్ చూడండి, $p అన్నాం. ఎప్పుడైతే $p అన్నామో మీకు ఏ ఎలిమెంట్స్ సెలెక్ట్ అవుతాయంటే పారాగ్రాఫ్ ఎలిమెంట్స్ సెలెక్ట్ అవుతాయి. ఆ పారాగ్రాఫ్ ఎలిమెంట్స్కి నేను ఇప్పుడు కొత్త ఎలిమెంట్స్ని యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. కాబట్టి కొత్త ఎలిమెంట్స్ని యాడ్ చేయాలంటే యాడ్ అని రాయాలి. యాడ్ ఆఫ్ ఏ అన్నాం. ఎప్పుడైతే ఇలా రాశారో మీకు పారాగ్రాఫ్ ట్యాగ్స్తో పాటుగా యాంకర్ ట్యాగ్స్ కూడా సెలెక్ట్ అవుతాయండి. ఓకే, అంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ గ్రూప్కి, అంటే $p అన్నప్పుడు పారాగ్రాఫ్ సెలెక్ట్ అయ్యాయి, అదే ఎగ్జిస్టింగ్ గ్రూప్. ఆ గ్రూప్కి నువ్వేం యాడ్ చేస్తున్నావు? యాంకర్ ఎలిమెంట్స్ని యాడ్ చేస్తున్నావు, కాబట్టి యాడ్ ఆఫ్ ఏ అన్నాం. ఓకే, సో ఇది సెలెక్టారు. ఈ సెలెక్టర్ ఇప్పుడు ఏమవచ్చు అంటే లోపల ఎలిమెంట్ ఈ ఎలిమెంట్ ఏమవచ్చు అంటే సెలెక్టార్ ఎక్స్ప్రెషన్ అవ్వచ్చు, లేదా jQuery ఆబ్జెక్ట్ అవ్వచ్చు. ఓకే, లేదా 1 or more ఎలిమెంట్స్ ఆర్ HTML స్నిప్పెట్, అంటే నథింగ్ బట్ HTML ట్యాగ్ కూడా అవ్వచ్చు. మీరు ఏ ఎలిమెంట్స్ అయితే స్పెసిఫై చేస్తారో ఆ ఎలిమెంట్స్ ఎగ్జిస్టింగ్ గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్కి యాడ్ అవుతాయి. ఇక్కడ చూడండి $p.add of a అన్నప్పుడు $p అంటే పారాగ్రాఫ్ సెలెక్ట్ అయ్యాయి. ఆ సెలక్షన్కి ఇప్పుడు నువ్వేం యాడ్ చేస్తున్నావు? యాంకర్ ట్యాగ్స్ యాడ్ చేస్తున్నావు. ఓకే, ఇక్కడ కాంటెక్స్ట్ పారామీటర్ అనేది ఆప్షనల్, మనం స్పెసిఫై చేసినా పర్లేదు, చేయకపోయినా పర్వాలేదు. ఎగ్జాంపుల్ ఆన్ DOM traversing methods. Now
ఈ డామ్ ట్రావర్సింగ్ మెథడ్స్లో మనం ఆల్రెడీ డిస్కస్ చేసిన ఇక్కడ ఉండే ఈ మెథడ్స్ మీద నెక్స్ట్ ప్రివ్, నెక్స్ట్ ఆల్, ప్రివాల్, నెక్స్ట్ అంటిల్, ప్రివ్ అంటిల్ మెథడ్స్ మీద ఎగ్జాంపుల్ రాద్దాం. చూడండి ఒకసారి ఈ హెచ్టిఎంఎల్కి సంబంధించిన ఇక్కడ కోడింగ్ ఉంది. వెబ్ టెక్నాలజీస్ అని చెప్పి నేను సమ్ లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ రాశాను. నో అబ్జర్వ్. ఇప్పుడు మనం ఒక్కో మెథడ్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ కోడింగ్ రాద్దాం. కరెంట్గా ఇప్పుడు నేను ఒక బటన్ని క్రియేట్ చేస్తున్నాను. చూడండి, నేను బటన్ క్రియేట్ చేయాలి కాబట్టి బటన్ లెటస్సే బటన్కి ఐడి వాల్యూ ఇస్తున్నానండి. బటన్కి ఐడి వాల్యూ వచ్చి లెటస్సే B1 అని ఇచ్చాను. బటన్ పేరు నేను ఏం పెడుతున్నానంటే ప్రివ్ అని పెట్టానండి. బటన్ పేరు ఏంటి? ప్రివ్ అని పెట్టాను. నా ఇప్పుడు ఈ బటన్ని క్లిక్ చేసిన వెంటనే నాకు ప్రీవియస్ సిబ్లింగ్ ఎలిమెంట్స్ అన్నీ కావాలి. నాకు చూడండి ఇక్కడ ఒకసారి లిస్ట్ ఐటమ్స్లో ఈ జావా స్క్రిప్ట్ అన్న లిస్ట్ ఐటమ్కి నేను క్లాస్ అట్రిబ్యూట్ వాల్యూ ఏమి ఇచ్చానండి? ఏ ఇచ్చాను. ఆ పాయింట్ మీరు అబ్జర్వ్ చేయండి. ఓకే, నా ఇప్పుడు నేను ఒక ఈవెంట్ రాస్తున్నాను. సో క్లిక్ ఈవెంట్ $#B1 .click ఫంక్షన్ ఆఫ్ అని చెప్పి ఈవెంట్ రాస్తున్నాను. చూడండి, సో ఈవెంట్ ఏ విధంగా రాస్తున్నానండి? $#B1. సో ఆ బటన్కి నేను ఐడి వాల్యూ B1 ఇచ్చాను కాబట్టి $#B1 అని రాశాను. ఇక్కడ మనం రాసే ఈవెంట్ ఏంటండి? క్లిక్ అనే ఈవెంట్. సో క్లిక్ అనే ఈవెంట్ రాసినప్పుడు ఈ లోపల రాసిన ఈ ఫంక్షన్ లోపల ఉండే స్టేట్మెంట్స్ అన్నీ ఎగ్జిక్యూట్ అవుతాయి. నా ఇప్పుడు నేను ఏం రాస్తాను చూడండి, ఇక్కడ $of అని చెప్పి li.a .priv మెథడ్ పేరు ఏంటండి? ప్రివ్ .css అని చెప్పి బ్యాక్గ్రౌండ్ కలర్. సో నేను ఏం రాస్తానంటే కలర్ ప్లేస్లో బ్లూ అని రాశానండి. బ్యాక్గ్రౌండ్ కలర్ బ్లూ. ఇక్కడ ప్రివ్ మెథడ్ this method returns the previous sibling element అంటే ప్రీవియస్గా ఉండే సిబ్లింగ్ ఎలిమెంట్ని రిటర్న్ చేస్తుంది. ఓకే, జస్ట్ సేవ్ చేయండి. నా బ్రౌజర్ దగ్గరకు వచ్చి మనం అవుట్పుట్ చూద్దాం. జస్ట్ వన్స్ రిఫ్రెష్ చేయండి. నాకు రిఫ్రెష్ చేసిన తర్వాత జస్ట్ ఇక్కడ ఉండే ఈ ప్రివ్ బటన్ మీద క్లిక్ చేయండి. చూడండి, మీరు ఎప్పుడైతే ప్రివ్ బటన్ మీద క్లిక్ చేశారో ఈ జావా స్క్రిప్ట్కి ముందుండే ప్రీవియస్ సిబ్లింగ్ ఏమైందండి? హైలైట్ అయ్యింది. సో ఈ పాయింట్ మీరు గమనించండి. సో ప్రివ్ మెథడ్ ప్రీవియస్ సిబ్లింగ్ని మీకు రిటర్న్ చేస్తుంది. నౌ ఇప్పుడు ఐ విల్ క్రియేట్ వన్ మోర్ బటన్. సో బటన్ పేరు వచ్చి నేను ఏం పెడతానంటే బటన్కి ఐడి వాల్యూ వచ్చి B2 అని ఇచ్చాను. నేను బటన్ నేమ్ని నేను ఏమని రాస్తానంటే నెక్స్ట్ అని రాస్తానండి. బటన్ నేమ్ ఏంటి? నెక్స్ట్. నౌ ఐ విల్ పేస్ట్ ద సేమ్ కోడ్. ఓకే, సో సేమ్ కోడ్ నేను పేస్ట్ చేస్తున్నాను. ఇక్కడ మనం బటన్కి ఐడి వాల్యూ ఏమి ఇచ్చామండి? సో ఇక్కడ చూడండి, బటన్కి ఐడి వాల్యూ ఏమి ఇచ్చాం? B2. కాబట్టి మనం ఇప్పుడు $#B2 అని రాయాలి. .click ఫంక్షన్ ఆఫ్ అని చెప్పి $li.a. సో ప్రివ్ ప్లేస్లో ఇప్పుడు మనం ఏ మెథడ్ కాల్ చేస్తున్నాం అంటే నెక్స్ట్ మెథడ్ని కాల్ చేస్తున్నాం. దిస్ మెథడ్ రిటర్న్స్ ద నెక్స్ట్ సిబ్లింగ్ ఎలిమెంట్ ఆఫ్ ద సెలెక్టర్. అంటే నెక్స్ట్ సిబ్లింగ్ ఎలిమెంట్ని రిటర్న్ చేస్తుందండి. ఇట్ రిటర్న్స్ నెక్స్ట్ సిబ్లింగ్ ఎలిమెంట్. నా లెటర్ సే నేను బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చి మారుస్తున్నాను. చూడండి, బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చి పింక్ ఇచ్చానండి. ఓకే, జస్ట్ సేవ్ చేయండి. నువ్వు బ్రౌజర్ దగ్గరికి రండి. బ్రౌజర్ దగ్గరికి వచ్చి ఒకసారి రిఫ్రెష్ చేయండి. చూడండి, వన్ మోర్ బటన్ వచ్చింది, నెక్స్ట్. ఇప్పుడు నేను ఎప్పుడైతే ఇక్కడ నెక్స్ట్ బటన్ క్లిక్ చేశానో జావా స్క్రిప్ట్ తర్వాత ఉండే jQuery ఉంది కదా, ఈ ఐటెం మీకు హైలైట్ అవుతుంది. చూడండి, ఈ ఐటెం హైలైట్ అయింది కదా. ప్రీవియస్ అన్నాం. ప్రీవియస్ అంటే దీని ముందు ఐటెం మీకు హైలైట్ అవుతుంది. సో ఈ పాయింట్ని మీరు జస్ట్ అబ్జర్వ్. ఓకే, నౌ ఐ విల్ క్రియేట్ వన్ మోర్ బటన్. సో నెక్స్ట్ బటన్ క్రియేట్ చేస్తున్నాను. చూడండి, సో బటన్ క్రియేట్ చేశాను. లెటర్ సే బటన్ ఐడి ఈక్వల్ నేను B3 అని ఇచ్చానండి. నౌ ఇప్పుడు మెథడ్ పేరు, సో బటన్ పేరు ఏమి ఇస్తానంటే ప్రివ్ ఆల్ అని ఇచ్చాను. ఓకే, నౌ ఐ విల్ రైట్ ద కోడ్. సో కోడ్ రాస్తున్నాను. చూడండి, మళ్ళీ సేమ్ కోడ్ అండి. సో ఇప్పుడు ఇక్కడ చూడండి, $#B1 కాదు, మనకి మూడో బటన్కి ఐడి వాల్యూ ఏమి ఇచ్చామండి? B3 అని ఇచ్చాం. సో ఇప్పుడు li.a ఇక్కడ ఏ మెథడ్ కాల్ చేస్తున్నానంటే ప్రివ్ ఆల్ మెథడ్ని కాల్ చేస్తున్నాను. దిస్ మెథడ్ రిటర్న్స్
all the previous sibling elements, all the previous sibling elements of the selector. అంటే ఈ మెథడ్, ఈ ప్రివ్ ఆల్ అనే మెథడు ప్రీవియస్గా ఉండే అన్ని సిబ్లింగ్స్ని కూడా రిటర్న్ చేస్తుంది. సో అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు మనం అవుట్పుట్ చూద్దాం. సో ప్రివ్ ఆల్ ఇక్కడ బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చి నేను చేంజ్ చేస్తున్నాను. లెట్స్ బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చి నేను ఎల్లో ఇస్తున్నానండి. నా సేవ్ చేయండి. సేవ్ చేసి ఇక్కడికి రండి, బ్రౌజర్ దగ్గర రండి, జస్ట్ రిఫ్రెష్ చేయండి. సో బటన్ వచ్చింది కదండి, ఇక్కడ బటన్ ఏమొచ్చిందండి, ప్రివ్ ఆల్. నా ఎప్పుడైతే ప్రివ్ ఆల్ కొట్టానో నేను ఈ జావా స్క్రిప్ట్కి ప్రీవియస్గా ఉండే నాకు ఈ 3 ఐటమ్స్ కూడా ఏమవుతాయంటే హైలైట్ అవుతాయి. ఈ మూడింటికి బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చి ఏం అప్లై అవుతుందంటే ఎల్లో అప్లై అవుతుంది. చూడండి, ప్రివ్ ఆల్, ఈ 3 వచ్చేటప్పటికి ప్రివ్ ఆల్ అండి. ఓకే, నౌ ఐ విల్ క్రియేట్ వన్ మోర్ బటన్. సో ఇంకొక బటన్ క్రియేట్ చేస్తున్నానండి. సో ఇంకొక బటన్ క్రియేట్ చేయాలి కాబట్టి లెట్ us say బటన్ ఐడి ఈక్వల్ టు B4. ప్రివ్ ఆల్ ప్లేస్లో నేను ఏం రాస్తున్నానంటే నెక్స్ట్ ఆల్ అని రాస్తున్నానండి, నెక్స్ట్ ఆల్. ఓకే, నా ఇప్పుడు కోడ్ చూడండి. సో కోడ్ మనం చేంజ్ చేద్దాం. $hash సో B4 hash B4 డాట్ క్లిక్ ఫంక్షన్ ఆఫ్. ఓకే, సో ప్రివ్ తీసి ప్రివ్ ప్లేస్లో మీరు ఏం పెడతారంటే నెక్స్ట్ ఆల్ పెట్టండి. ఎప్పుడైతే నెక్స్ట్ ఆల్ పెట్టారో దిస్ మెథడ్ రిటర్న్స్ all the next sibling elements of the selector. ఈ మెథడ్ సెలెక్టర్ తర్వాత ఉండే అన్ని సిబ్లింగ్ ఎలిమెంట్స్ని మీకు రిటర్న్ చేస్తుంది. ఓకే, లెట్ us say బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చి గ్రీన్ ఇచ్చాను. నాకు చూడండి, జస్ట్ సేవ్ చేయండి. సేవ్ చేసి మీరు ఒకసారి బ్రౌజర్లోకి వచ్చి రిఫ్రెష్ చేయండి. చూడండి, ఇక్కడ వచ్చింది కదండి నెక్స్ట్ ఆల్ బటన్. నా నెక్స్ట్ ఆల్ అంటే ఈ జావా స్క్రిప్ట్ తర్వాత ఉండే ఈ 3 ఐటమ్స్ కూడా మీకు హైలైట్ అవుతాయి. చూడండి, ఈ 3 హైలైట్ అయ్యాయి, ఇవి నెక్స్ట్ ఆల్ అండి. నౌ ఐ విల్ క్రియేట్ వన్ మోర్ బటన్. సో ఇంకొక బటన్ క్రియేట్ చేస్తున్నానండి. సో బటన్ పేరు వచ్చి నేను ఏమిస్తున్నానంటే ప్రివ్ అంటిల్ అని ఇస్తున్నానండి, ప్రివ్ అంటిల్. నా ఎప్పుడైతే ప్రివ్ అంటిల్ అని ఇచ్చానో ఇప్పుడు చూడండి ఐడి వాల్యూ కూడా మనం చేంజ్ చేద్దాం. ఐడి వాల్యూ వచ్చి మనం B5 అని ఇద్దాం. నా ఇప్పుడు ఇక్కడ రాసి కోడింగ్ చూడండి. సో $hash B5 డాట్ క్లిక్ ఫంక్షన్ ఆఫ్. ఇక్కడ చూడండి, ఇప్పుడు మనం రాసేది ఏంటంటే ప్రివ్ అంటిల్, కాబట్టి ప్రివ్ అంటిల్ ఆఫ్ అని చెప్పి, సో ప్రివ్ అంటిల్ ఆఫ్ అని చెప్పి మనం స్టాప్ ఎక్స్ప్రెషన్ని కూడా చెప్పాలండి. ప్రివ్ అంటిల్ ఆఫ్ అని చెప్పి స్టాప్ ఎక్స్ప్రెషన్ చెప్పాలి. సో ఇప్పుడు నేను ఎక్స్ప్రెషన్ ఏం చెప్తున్నానో అబ్జర్వ్ చేయండి. $li.eq0 అని రాసింది. $li.eq0. నౌ డాట్ CSS అని చెప్పి బ్యాక్గ్రౌండ్ ఐఫన్ కలర్ నేను ఏమి ఇస్తున్నానంటే బ్యాక్గ్రౌండ్ ఐఫన్ కలర్ ప్లేస్లో బ్యాక్గ్రౌండ్ ఐఫన్ కలర్. సో కలర్ వచ్చి నేను రెడ్ అని ఇచ్చానండి. బ్యాక్గ్రౌండ్ ఐఫన్ కలర్ వచ్చి రెడ్. ఓకే, సో రెడ్ క్యాన్ అని ఇద్దాం, లేకపోతే క్యాన్. సేవ్ చేయండి. సేవ్ చేసి ఇక్కడ బ్రౌజర్లోకి వచ్చి ఒకసారి రిఫ్రెష్ చేయండి. చూడండి, ఎప్పుడైతే మీరు రిఫ్రెష్ చేస్తారో ఇక్కడ బటన్ వచ్చింది ప్రివ్ అంటిల్. ఒకసారి మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ప్రివ్ ఆల్ మెథడ్ మీద క్లిక్ చేస్తే మీకు ప్రీవియస్గా ఉండే అన్ని సిబ్లింగ్ ఎలిమెంట్స్ హైలైట్ అయ్యాయి. అదే మీరు ఇక్కడ ప్రివ్ అంటిల్ మీద క్లిక్ చేశారనుకోండి, మీకు ఎక్కడి వరకు హైలైట్ అవుతాయంటే జావా స్క్రిప్ట్ నుంచి మొదలుపెట్టి ప్రీవియస్గా ఉండే సిబ్లింగ్స్. సో ప్రీవియస్గా ఉండే సిబ్లింగ్స్ని తీసుకుంటుంది. ఎక్కడి వరకు తీసుకుంటుందండి? అప్ టు ఇండెక్స్ 0 ముందు వరకు. అంటే మీకు బూట్ స్ట్రాప్, CSS రెండు హైలైట్ అవుతాయి. జస్ట్ ఇక్కడ ప్రివ్ అంటిల్ మెథడ్ మీద కాల్ చేయండి. చూడండి, ఈ రెండు మీకు హైలైట్ అయ్యాయి. సో ఈ పాయింట్ మీరు అబ్జర్వ్ చేయండి. నెక్స్ట్ చూడండి, ఐ విల్ క్రియేట్ వన్ మోర్ బటన్. సో ఇంకొక బటన్ క్రియేట్ చేస్తున్నాను.
Now button ID equal to, let us say, B6. Okay, button ID equal to B6. సో ప్రివ్ అన్ ప్లేస్లో మనం ఇప్పుడు బటన్ పేరు ఏమి ఇద్దామంటే నెక్స్ట్ అంటిల్ అని ఇద్దామండి. నెక్స్ట్ అంటిల్. ఓకే, సో నెక్స్ట్ అంటిల్ అని ఇచ్చాను. లెటర్స్ సేవ్ చేయండి. సేవ్ చేసి ఒకసారి చూడండి, ఇప్పుడు రాసి కోడ్ చూడండి. $B6 డాట్ క్లిక్ ఫంక్షన్ ఆఫ్. చూడండి, ఇప్పుడు రాసి కోడ్ చూడండి. $of li.a డాట్ నెక్స్ట్ అంటిల్. ఇప్పుడు స్టాప్ పారామీటర్ చెప్పాలి కాబట్టి నేను ఏం రాస్తానో అబ్జర్వ్ చేయండి. స్టాప్ పారామీటర్ చెప్పాలి కాబట్టి ఇక్కడ నేను ఏం చెప్తున్నానంటే, ఓకే, సో ఏం చెప్తున్నాను చూడండి. స్టాప్ పారామీటర్ ప్లేస్లో ఇక్కడ ఐడి సెలెక్టర్ రాస్తాను. #ID1 అని రాశాను. #ID1 డాట్ CSS అని చెప్పి లెట్స్ బ్యాక్గ్రౌండ్ -కలర్. ఓకే, మనం ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ -కలర్ అని చెప్పి జస్ట్ చూడండి, మనం ఇక్కడ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి కదా, చూడండి ఈ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి. సో ఏదో ఒక కలర్ని, మీకు నచ్చిన కలర్ని మీరు సెలెక్ట్ చేసుకోండి. ఓకే, నౌ జస్ట్ సేవ్ చేయండి. నౌ ఇప్పుడు మీరు ఒకసారి సేవ్ చేసి బ్రౌజర్లోకి వెళ్ళి రిఫ్రెష్ చేయండి. నౌ నెక్స్ట్ అంటిల్ వచ్చింది. ఇప్పుడు ఎప్పుడైతే నేను నెక్స్ట్ అంటిల్ బటన్ మీద ప్రెస్ చేసానో ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. ఇక్కడ నెక్స్ట్ బటన్ మీద క్లిక్ చేస్తే, నెక్స్ట్ ఆల్ మీద క్లిక్ చేద్దాం. నెక్స్ట్ ఆల్ మీద క్లిక్ చేస్తే ఈ జావా స్క్రిప్ట్ తర్వాత ఉండే అన్ని సిబ్లింగ్స్ హైలైట్ అయ్యాయి. కానీ ఇప్పుడు మీరు నెక్స్ట్ అంటిల్ మెథడ్ మీద కాల్ చేసినప్పుడు ఏ రెండో అయ్యాయో అబ్జర్వ్ చేయండి. ఏ రెండో అయ్యాయండి? jQuery, AngularJS. ఒకసారి మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి, మనం ఎలా రాసామంటే నెక్స్ట్ అంటిల్ ఆఫ్ #ID1 అని ఇచ్చాం. సో #ID1 అంటే ఇక్కడ ఉండే LI ట్యాగ్కి మనం చివరగా ఐడి వాల్యూ ఏమి ఇచ్చామంటే ID1 ఇచ్చాం. అంటే ఇక్కడ మీకు బాటమ్ లెవెల్లో సెర్చింగ్ జరుగుతుంది. అంటే డౌన్వర్డ్ డైరెక్షన్లో సెర్చ్ చేసినప్పుడు మీకు సెర్చ్ అనేది ఎక్కడ ఆగిపోద్ది అంటే #ID1 దగ్గర ఆగిపోతుంది. కాబట్టి మనకి jQuery, AngularJS ఆ రెండు ఎలిమెంట్స్ కూడా రిటర్న్ అవుతాయి. సో ఈ పాయింట్ మీరు గమనించండి. నౌ ఐ విల్ రైట్ వన్ మోర్ ఎగ్జాంపుల్. సో ఇంకొక ఎగ్జాంపుల్ అని చూడండి. నా ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్ చూడండి. ఇక్కడ డివిజన్ ట్యాగ్ ఉంది, అలాగే పారాగ్రాఫ్ ట్యాగ్స్ ఉన్నాయి. నా డివ్ ఎలిమెంట్ 2 para2, అలాగే div3 h2. నా ఇక్కడ అబ్జర్వ్ చేయండి నేను ఏం రాస్తానో. ఇప్పుడు రాసే మెథడ్ ఏంటంటే నెక్స్ట్ మెథడ్ విత్ ఫిల్టర్. నౌ చూడండి స్టేట్మెంట్ ఏం రాస్తానో, $of div డాట్ నెక్స్ట్ ఆఫ్ p డాట్ నెక్స్ట్ నెక్స్ట్ ఆఫ్ అని చెప్పి p డాట్ CSS. నో లెట్ us say బ్యాక్గ్రౌండ్ -కలర్ అని చెప్పి ఏం రాస్తానంటే ఇల్లో అని రాస్తానండి. సో ఎప్పుడైతే ఇలా రాసామో దిస్ మెథడ్ సెలెక్ట్స్ నెక్స్ట్ సిబ్లింగ్ ఆఫ్ div, నెక్స్ట్ సిబ్లింగ్ ఆఫ్ div and the sibling must be paragraph. చూడండి ఎప్పుడైతే మీరు ఇలా రాశారో ఏం జరుగుతుందంటే డివిజన్ ట్యాగ్ తర్వాత ఉండే నెక్స్ట్ సిబ్లింగ్ని సెలెక్ట్ చేస్తే ఆ సిబ్లింగ్ కూడా ఏమవ్వాలంట, ఖచ్చితంగా పారాగ్రాఫ్ ట్యాగ్ అవ్వాలి. ఏ డివిజన్ ట్యాగ్ తర్వాత అయితే పారాగ్రాఫ్ ట్యాగ్ ఉంటుందో ఆ పారాగ్రాఫ్ని ఇది సెలెక్ట్ చేస్తుంది. దానికి బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చి ఎల్లో అప్లై అవుతుందండి. చూడండి ఇక్కడ మొదటి డివిజన్ ఎలిమెంట్ తర్వాత ఏముందండి, పారాగ్రాఫ్ ఉంది. అలాగే 2 తర్వాత కూడా పారా ఉంది. నెక్స్ట్ ఈ div తర్వాత ఏముందండి, h2 ఉంది. కాబట్టి ఈ
ఈ పారాకి ఖచ్చితంగా మీకు ఏమవుతుందంటే బ్యాక్గ్రౌండ్ కలర్ ఎల్లో అప్లై అవుతుంది. నా ఒకసారి మనం బ్రౌజర్లోకి వెళ్ళి అవుట్పుట్ చూద్దాం. చూడండి, జస్ట్ రిఫ్రెష్ చేయండి. చూడండి, ఇక్కడ ఉండే ఈ పారాగ్రాఫ్ రెండు సెలెక్ట్ అయ్యాయి. ఎందుకు సెలెక్ట్ అయ్యాయి అంటే డివిజన్ తర్వాత నేను ఏ ఐటమ్ సెలెక్ట్ చేయమన్నాను, పారా ఐటమ్స్ని సెలెక్ట్ చేయమన్నాను. అంటే ఇది ఫిల్టర్ చేస్తుందండి. అంటే ఫిల్టర్ చేయడం అంటే ఇక్కడ సిబ్లింగ్ని ఫైండ్ అవుట్ చేసేటప్పుడు మనం ఏ సిబ్లింగ్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నాం అంటే పారాగ్రాఫ్గా ఉండే సిబ్లింగ్ని, అంటే పారాగ్రాఫ్ సిబ్లింగ్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నాం, మిగిలినన్నిటిని కాదు. ఇక్కడ H2 కూడా, ఇది H2 ఐటమ్ అండి. ఈ H2 ఐటమ్ కూడా సిబ్లింగే, కానీ ఇది మాత్రం ఫైండ్ అవుట్ అవ్వదు. చూడండి, ఇక్కడ కొంచెం చేంజ్ చేద్దాం. దిస్ ఈజ్ హెడ్డింగ్ ట్యాగ్ కదా. దిస్ ఈజ్ హెడ్డింగ్ 2. చూడండి ఒకసారి, డివిజన్ ట్యాగ్ తర్వాత ఉండే పారాగ్రాఫ్ ట్యాగ్స్ మీకు సెలెక్ట్ అయ్యాయి. ఈ పాయింట్ని మీరు గమనించండి. ఓకే, నౌ ఐ విల్ రైట్ వన్ మోర్ స్టేట్మెంట్ రాస్తాను. చూడండి, డాలర్ ఆఫ్ అని చెప్పి డివ్ $of అని చెప్పి p.priv. ఓకే, ఫిల్టర్ ప్లేస్లో నేను ఏం రాశానంటే div అని రాశాను. .css నౌ బోర్డర్ అని చెప్పి ఏం రాస్తున్నానంటే 2px blue. ఓకే, నౌ ఇట్ విల్ ఫైండ్ అవుట్ the siblings, the previous sibling of p element, p element అంటే పారాగ్రాఫ్ ఎలిమెంట్కి ఉండే ప్రీవియస్ సిబ్లింగ్ని ఫైండ్ అవుట్ చేస్తుంది. the sibling must be div element. అంటే ఏ పారాగ్రాఫ్కి ముందుగా div అనే సిబ్లింగ్ ఉంటుందో ఆ divని ఫైండ్ అవుట్ చెయ్యి. దానికి బార్డర్ వచ్చి 2px డబుల్ బ్లూని అప్లై చెయ్యి. ఓకే, జస్ట్ సేవ్ చేయండి. సేవ్ చేసి మీరు బ్రౌజర్లోకి వెళ్ళి రిఫ్రెష్ చేయండి. సో ఎప్పుడైతే మీరు బ్రౌజర్లోకి వెళ్ళి రిఫ్రెష్ చేశారో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఈ రెండింటికి, అంటే ఈ డివిజన్ 2కి, డివిజన్ ఎలిమెంట్ 2కి, డివిజన్ ఎలిమెంట్ 1కి మీకు ఏం అప్లై అయిందంటే బార్డర్ అప్లై అయింది. ఓకే, ఎందుకు అప్లై అయిందండి? సో పారాగ్రాఫ్కి ముందు డివిజన్ ఎలిమెంట్ ఉంది, అంటే ప్రీవియస్ సిబ్లింగ్గా డివ్ ఎలిమెంట్ ఉండాలి, వాటిని సెలెక్ట్ చేయమని దాని మీనింగ్. ఓకే, నా ఇప్పుడు మనం ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఇది ఎందుకు అవ్వలేదంటే ఈ ఎలిమెంట్ ఎందుకు హైలైట్ అవ్వలేదండి? ఈ హెడ్డింగ్కి ప్రీవియస్గా ఏముంది డివిజన్ ఎలిమెంట్ ఉంది. నేను ఏం ఫైండ్ అవుట్ చేయమన్నానంటే పారాగ్రాఫ్కి ప్రీవియస్ సిబ్లింగ్గా డివ్ ఉన్న ఐటమ్స్ని ఫైండ్ అవుట్ చేయమన్నాం. కాబట్టి ఆ ఐటమ్ మీకు హైలైట్ అవ్వలేదు. ఆ పాయింట్ మీరు జస్ట్ అబ్జర్వ్ చేయండి. నా ఫైనల్ ఎగ్జాంపుల్ మనం చూద్దాం. లాస్ట్ ఎగ్జాంపుల్, లెట్ us say నా ఇప్పుడు మనం స్లైస్ మెథడ్ మీద ఎగ్జాంపుల్ రాద్దాం. ఒకసారి అబ్జర్వ్ చేయండి, ఈ బాడీ ట్యాగ్లో పారాగ్రాఫ్ ఎలిమెంట్స్ ఉన్నాయి. ఫైనల్గా ఎన్ని పారాగ్రాఫ్ ఎలిమెంట్స్ ఉన్నాయంటే 6 పారాగ్రాఫ్ ఎలిమెంట్స్ ఉన్నాయండి, అప్ టు 0 నుంచి 5 వరకు. ఇప్పుడు నేను రాసేది జస్ట్ చూడండి స్లైస్ మెథడ్. సో స్లైస్ మెథడ్లో మనం ఎలా రాయాలో తెలుసు కదండి, సింటాక్స్ ఉంటుంది కదా, $of అని చెప్పి p.sliceof అని చెప్పి నేను ఏం రాస్తున్నాను చూడండి 0,4 అని చెప్పాను. ఓకే, స్లైస్ మెథడ్కి 2 పారామీటర్స్ ఉంటాయి. సో ఫస్ట్ పారామీటర్ వచ్చి స్టార్ట్, రెండో పారామీటర్ వచ్చి స్టాప్. స్టార్ట్ మెథడ్ స్పెసిఫైస్ ద వేర్ టు స్టార్ట్ ద సెలెక్షన్ అండ్ స్టాప్ మెథడ్ స్పెసిఫైస్ ద వేర్ టు ఎండ్ ద సెలెక్షన్. నా ఇప్పుడు నేను ఏం రాసాను చూడండి, $of p.sliceof 0,4 అన్నాను. నా సో .css అని చెప్పి బ్యాక్గ్రౌండ్
కలర్. ఓకే, లెట్ us say కలర్ వచ్చి ఎల్లో ఇచ్చానండి, కలర్ ఎల్లో. సో దిస్ మెథడ్ రిటర్న్స్ ఏం రిటర్న్ చేస్తుందండి, రిటర్న్స్ సెలెక్ట్స్ paragraph tags from index 0 to index 4. ఓకే, అంటే 0 నుంచి మొదలుపెట్టి ఇండెక్స్ 4 వరకు, అంటే మీకు 0, 1, 2, 3 ఐటమ్స్ ఆర్ సెలెక్టెడ్. చూడండి, అంటే ఎక్స్క్లూజివ్ అనమాట, ఇంక్లూజివ్ కాదు, ఎక్స్క్లూజివ్. అంటే పీ డాట్ స్లైస్ ఆఫ్ 0, 4 అన్నాం కాబట్టి 0 నుంచి మొదలుపెట్టి 4 ముందు వరకు, అంటే 3 వరకు ఉండే ఐటమ్స్ అన్నీ మీకు సెలెక్ట్ అవుతాయి. సెలెక్ట్ అయ్యి వాటికి బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చి ఎల్లో అప్లై అవుతుంది. నా జస్ట్ సేవ్ చేయండి. మన బ్రౌజర్లోకి వచ్చి ఒకసారి అవుట్పుట్ చూద్దాం. మనం ఇప్పుడు రాసిన ఫైల్ వచ్చి 6.html కాబట్టి జస్ట్ 5 తీసేయండి, 6.html అని ఇవ్వండి. నా ఒకసారి మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మనం అనుకున్నట్టుగా పీ డాట్ స్లైస్ ఆఫ్ 0, 4 అన్నాం కాబట్టి ఏ ఐటమ్ సెలెక్ట్ అయ్యేయండి, 0, 1, 2, 3 ఈ 3 ఐటమ్స్, ఆ 4 ఐటమ్స్ మీకు సెలెక్ట్ అయ్యాయి, 0, 1, 2, 3. నా ఇదే మెథడ్ని ఒకవేళ మనం ఇలా రాసినట్లయితే చూడండి, ఇక్కడ ఏం రాస్తాను, $p dot slice off. సో స్లైస్ ఆఫ్ అని చెప్పి లెట్ us say స్లైస్ ఆఫ్ అని చెప్పి నేను ఏమిస్తానంటే 3 ఓన్లీ ఒక పారామీటర్ స్పెసిఫై చేశాను, CSS అని చెప్పి బ్యాక్గ్రౌండ్ -కలర్. నో లెట్ us say బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చి పింక్. మనం ముందు స్టేట్మెంట్ని, ఈ ప్రీవియస్ స్టేట్మెంట్ని మనం జస్ట్ కామెంట్ చేద్దామండి. దిస్ మెథడ్ రిటర్న్స్ ఆర్ సెలెక్ట్స్, ఏదైనా రాసుకోవచ్చు, రిటర్న్స్ ఆల్ ద పారాగ్రాఫ్ ఎలిమెంట్స్ ఫ్రమ్ ఇండెక్స్ 3, అంటే 3 నుంచి మొదలుపెట్టి అన్ని పారాగ్రాఫ్ ఎలిమెంట్స్ని మీకు 3 నుంచి మొదలుపెట్టి అన్ని పారాగ్రాఫ్ ఎలిమెంట్స్ని మీకు రిటర్న్ చేస్తుంది. ఓకే, దిస్ మెథడ్ రిటర్న్స్ ఆల్ ద పారాగ్రాఫ్ ఎలిమెంట్స్ ఫ్రమ్ ఇండెక్స్ 3 ఫ్రమ్ ఇండెక్స్ 3. లెట్ us సేవ్, జస్ట్ రిఫ్రెష్ చేయండి. చూడండి, రిఫ్రెష్ చేసేటప్పటికి 3 నుంచి మొదలుపెట్టి అన్ని పారామీటర్స్ మీకు సెలెక్ట్ అయ్యాయి. ఇక్కడ స్టాప్ అన్నాం, ఓన్లీ మన స్టార్ట్ పారామీటర్ చెప్పినప్పుడు ఇక్కడ సెలెక్షన్ అనేది చివరి వరకు జరుగుతుంది. సో ఓన్లీ ఇఫ్ యూ స్పెసిఫై, చూడండి, ఇఫ్ యూ స్పెసిఫై ఓన్లీ స్టార్ట్ parameter, then all the items up to end are selected. చూడండి, ఎప్పుడైతే నువ్వు ఓన్లీ ఒక పారామీటర్ చెప్పావో ఏం జరుగుతుందంట, అన్ని ఎలిమెంట్స్ సెలెక్ట్ అవుతాయి. ఓకే, అప్ టు ఎండ్ వరకు ఉండే మొత్తం ఎలిమెంట్స్ అన్నీ కూడా మీకు సెలెక్ట్ అయిపోతాయి. సో గమనించండి. నౌ నెక్స్ట్ ఎగ్జాంపుల్ యాడ్ మెథడ్ ఉంది, ఫైనల్ ఎగ్జాంపుల్. ఓకే, లెట్ us సేవ్. నో చూడండి, తర్వాత మెథడ్ చూడండి, యాడ్ మెథడ్. సో యాడ్ మెథడ్కి వచ్చేటప్పటికి మనం ఎగ్జాంపుల్ రాద్దాం. చూడండి, ఎగ్జాంపుల్ ఆన్ యాడ్ మెథడ్. నౌ ఇప్పుడు నేను ఇక్కడ ఏమి రాస్తానో అబ్జర్వ్ చేయండి. $p dot CSS అని చెప్పి నేను బ్యాక్గ్రౌండ్ -కలర్ అని చెప్పి నేను ఏం రాస్తానంటే లెట్ us say బ్లూ అని రాసానండి. బ్యాక్గ్రౌండ్ -కలర్ బ్లూ, ఆ బ్లూ ఆర్ క్యాన్ అని ఇద్దామండి. బ్యాక్గ్రౌండ్ -కలర్ క్యాన్. నౌ లెట్ us సేవ్ చేయండి. జస్ట్ సింపుల్ స్టేట్మెంట్. సో ఎప్పుడైతే $p dot CSS అని చెప్పి లోపల బ్యాక్గ్రౌండ్ -కలర్ క్యాన్ అని రాశానో
నాకు నా వెబ్ డాక్యుమెంట్లో ఉండే అన్ని పారాగ్రాఫ్ ట్యాగ్స్కి బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చి క్యాన్ అప్లై అవుతుంది. ఒకసారి మనం దీని అవుట్పుట్ చూద్దామండి. జస్ట్ సేవ్ చేసి ఇక్కడ ఇది 7.html ఫైల్. సో లెట్ us 7.html. ఓకే, నా ఒకసారి మీరు అబ్జర్వ్ చేసినట్లయితే రెండు పారాగ్రాఫ్లకి బ్యాక్గ్రౌండ్ కలర్ ఏం అప్లై అయిందండి? క్యాన్ అప్లై అయింది. ఈ క్యాన్ అప్లై అయిందండి. నా ఇప్పుడు నేను ఏం రాస్తానో అబ్జర్వ్ చేయండి. సో ఇక్కడ యాడ్ మెథడ్ ఉపయోగిస్తాను. ఎలా వాడుతున్నానండి? $p యాడ్ ఆఫ్ అని చెప్పి నేను ఏం రాస్తానంటే ఏం రాశానండి. ఎప్పుడైతే ఇలా రాసానో హియర్ యాడ్ మెథడ్ adds new elements to the existing selection elements. చూడండి, ఇక్కడ యాడ్ అనే మెథడ్ ఏం చేస్తుందంటే ఆల్రెడీ $p అంటే మీకు పారాగ్రాఫ్ ట్యాగ్స్ సెలెక్ట్ అయ్యాయి. ఆ సెలక్షన్కి ఇప్పుడు ఈ యాడ్ అనే మెథడ్ యాంకర్ ఎలిమెంట్స్ని కూడా యాడ్ చేస్తుంది. హియర్ యాంకర్ ఎలిమెంట్స్ ఆర్ యాడెడ్ టు ద కరెంట్ సెలక్షన్. సో కరెంట్ సెలక్షన్కి ఇప్పుడు యాంకర్ ట్యాగ్స్ కూడా ఏమవుతాయంటే యాడ్ అవుతాయండి. ఓకే, నౌ లెట్ us సేవ్ చేయండి. సేవ్ చేసి బ్రౌజర్లోకి రండి. సో బ్రౌజర్లోకి వచ్చినప్పుడు ఇక్కడ ఉండే ఈ కరెంట్ ఎలిమెంట్ ఉంది కదండి, ట్యుటోరియల్ అనేది. ఓకే, ఇప్పుడు ఈ ట్యుటోరియల్ అనేది కూడా మీకు ఏమవుతుందంటే హైలైట్ అవుతుంది. నేను రిఫ్రెష్ చేస్తాను చూడండి. ఎప్పుడైతే రిఫ్రెష్ చేసానో ఈ ట్యుటోరియల్ కూడా ఏమైందండి? హైలైట్ అయింది. సో ఈ పాయింట్ని మీరు గమనించండి. సో యాడ్ మెథడ్ ఏం చేస్తుందంట? ఓకే చూడండి, యాడ్ మెథడ్ ఎప్పుడు ఏం చేస్తుంది? యాడ్ మెథడ్ ఏం చేస్తుందంటే